ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. శ్రీశైలం క్షేత్రంలో శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబ స్వామి అమ్మవార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుండి ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో కన్నా పోయిన సంవత్సరం నిన్నటి రోజు శివస్వాములు 7,000 మంది వస్తే ఈ సంవత్సరం నిన్న శివస్వాములే 22,000 మంది స్వామివారి దర్శనానికి వచ్చారు. వారందరికీ కూడా స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గంటకు స్పర్శ చేసుకోవాలంటే దాదాపు 550 నుంచి 600 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో సామాన్య భక్తులకు కూడా అలంకార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో 2 గంటలు శివస్వాములకు స్పర్శ దర్శనం, గంటన్నర సేపు సామాన్య భక్తులకు అలంకార దర్శనం, ఇలా టైం స్లాట్ చేస్తూ సమన్వయం చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. శివస్వాములకు ముఖ్యంగా చంద్రావతి కళ్యాణ మండపంలో వారిని హోల్డ్ చేసి అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదము, తర్వాత పాలు, బిస్కెట్స్, మంచినీరు వసతి కల్పించి అక్కడి నుంచి వారి దర్శనానికి తీసుకురావడం జరుగుతున్నది. అలాగే క్యూ లైన్లో కూడా ఎక్కడ కూడా భక్తులు మంచినీటికి ఇబ్బంది కలగకుండా అన్ని చోట్ల శివసేవకులతో ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నడుచుకుంటూ వచ్చే భక్తులందరికీ కూడా అటు వెంకటాపురం నుంచి పెద్ద చెరువు మీదుగా ఇటు హటకేశ్వరం వరకు వచ్చే భక్తులందరికీ కూడా ఆలయం తరపునే పెద్ద ఎత్తున జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో మొబైల్ టాయిలెట్స్, అలాగే మంచినీరు వసతి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి ట్యాంకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. దాతల సహాయంతో దేవస్థానం తరపునే వారికి షెడ్లు వేసి మంచినీరు వసతి కల్పించి వారి ద్వారా భోజనం కూడా నడుచుకుంటూ వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైల క్షేత్రానికి మహాప్రసాదంగా భావించే శ్రీశైలం లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం ఒక 40 లక్షల మందికి 40 లక్షల లడ్లు అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఆ ఒక లడ్డు రుచిలో కానీ, శుచిలో కానీ, నాణ్యతలో కానీ ఎక్కడ రాజీ పడకుండా ఆ లడ్డు 21 రోజులు నాణ్యతతో ఉండే విధంగా చేయడం జరిగింది. గతంలో ఉన్న లడ్డు కౌంటర్ల కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకొక 15 కౌంటర్లు వివిధ ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంచాము. అలాగే చివరి 4 రోజులు భక్తులు శ్రీశైలంకి వచ్చే భక్తులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత లడ్డు ఇవ్వమని చెప్పడం జరిగింది. దాంట్లో అనుగుణంగా 50 గ్రాముల లడ్డును ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి అవ్వడం జరిగింది. రేపు 15, 16, 14, 13 తారీఖుల్లో 4 రోజుల పాటు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా ఈ 50 గ్రాముల ఉచిత లడ్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.